ఈ శాసనసభలో ఉన్న స్పీకర్ సార్, ఈ శాసనసభలో ఉన్న గౌరవ సభ్యులందరికీ రాజకీయాలకు అతీతంగా నేను ఆ రెజల్యూషన్లో అప్పీల్ చేస్తున్నా. మేము ప్రవేశపెట్టిన తీర్మానాన్ని మీరు ఏకగ్రీవంగా ఆమోదించాలని చెప్పి మీ అందరినీ కోరుకుంటున్నా. చివరిగా జస్ట్ కూడా లాస్ట్ థింగ్, సరే ఎనీవే ఓకే, ఇది అయిపోయింది. 1 minute రెజల్యూషన్ ఐ రెడ్. ఓకే, నెక్స్ట్ థింగ్, నెక్స్ట్ తెలంగాణ నుంచి కిందికి వాళ్ళు నీళ్ళు వదిలినప్పటి నుంచి మనకు రాని పరిస్థితి అధ్యక్ష ఇవాళ ఆ పరిస్థితి ఈ రోజు ఉంది కాబట్టి కేసీఆర్ గారు ఒక అడుగు ముందుకు వేసి మెగ్నానిమిటీ చూపించాడు. మనకు సంబంధించిన 8 జిల్లాల అధ్యక్ష, రాయలసీమకు సంబంధించిన 4 జిల్లాలు, ప్రకాశం, నెల్లూరు, తెలంగాణ నుంచి కిందికి వాళ్ళు నీళ్లు వదిలితేటప్పటి నుంచి మనకు రాని పరిస్థితి అధ్యక్ష ఇవాళ ఆ పరిస్థితి ఈ రోజు ఉంది కాబట్టి కేసీఆర్ గారు ఒక అడుగు ముందుకు వేసి మెగ్నానిమిటీ చూపించాడు. మనకు సంబంధించిన 8 జిల్లాల అధ్యక్ష, రాయలసీమకు సంబంధించిన 4 జిల్లాలు, ప్రకాశం, నెల్లూరు 6 జిల్లాలు, గుంటూరు, కృష్ణ అప్ టు వెస్ట్ గోదావరి, కృష్ణ ఆయకట్టుకు సంబంధించి మొత్తం ఆయకట్టే ప్రశ్నార్థకమయ్యే పరిస్థితులు ఉంటాయని చెప్పి ఆయన ఒక అడుగు ముందుకు వేసి, మనం వెళ్ళి అడిగిన వెంటనే ఒక అడుగు ముందుకు వేసి తన రాష్ట్రం నుంచి, తన బౌండరీ నుంచి నీళ్లు తీసుకునేదానికి ఒప్పుకున్నారు. తన రాష్ట్రం నుంచి, తన బౌండరీ నుంచి నీళ్లు తీసుకునేదానికి ఒప్పుకున్నారు. ఓకే ఓకే, తెలంగాణ శాసనసభ గౌరవ సభ్యులందరికీ నేను మనవి చేసేదంటే, ఆ వీడియోలో ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి గౌరవ జగన్మోహన్ రెడ్డి గారు తెలంగాణ ముఖ్యమంత్రి, ఆనాటి ముఖ్యమంత్రి కేసీఆర్ గారికి ధన్యవాదాలు చెప్తున్నాడు. వాళ్ళ ఏరియా నుంచి, వాళ్ళ బౌండరీ నుంచి వాళ్ళ నీళ్లు మనకిస్తుండు, కేసీఆర్ గారికి మనం ధన్యవాదాలు చెప్తున్నాడు. ఏం సార్ మీరు ఇది? స్పీకర్ సార్, ఇంత జగన్మోహన్ రెడ్డి గారు వాళ్ళ శాసనసభలో తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ వాళ్ళకి పోవాల్సిన నీళ్లు మనకిస్తున్న విషయం మేము ఆన్ రికార్డ్ వీడియో చూపెట్టినాం. స్పీకర్ సార్, ఆన్ ద వన్ సైడ్ కేసీఆర్ గారు ఆంధ్రాకి మనకి రావాల్సిన కృష్ణా నదీ జలాలు, గ్రావిటీ ద్వారా రావాల్సిన నీళ్లు వాళ్ళు తీసుకుపోతుంటే నిశ్శబ్దంగా కూడా కాదు, జగన్మోహన్ రెడ్డి గారు ధన్యవాదాలు చేస్తారు. కృష్ణా నదీ జలాల్లో మీరు అన్యాయం చేసినారు. ఇది చాలా విచిత్రంగా ఉంది. మరి సరే, మీరు ఎవరన్నా అది గోదావరి జలం అంటే కాదు, కృష్ణా నదీ జలాలు. ఒకసారి జాగ్రత్త వినండి. తెలంగాణ నుంచి కిందికి వాళ్ళు నీళ్లు వదిలితేటప్పటి నుంచి మనకు రాని పరిస్థితి అధ్యక్ష ఆ పరిస్థితి ఈ రోజు ఉంది కాబట్టి కేసీఆర్ గారు ఒక అడుగు ముందుకు వేసి చూపించాడు. మనకు సంబంధించి కేసీఆర్ గారు అడుగు ముందుకేసి మెగ్నానిమస్ గా తెలంగాణ నీళ్లు మనకిస్తుండు అని ధన్యవాదాలు చెప్తున్నాడు. మీరు యావత్ స్పీకర్ సార్, through you I wish to clarify to all the members and to the entire Telangana public and Telangana farmers, మేము అప్పీల్ చేస్తున్నాం. మేము తెలంగాణ ప్రాజెక్ట్స్ అప్పజెప్పడానికి సిద్ధంగా లేము. మీరు బయట రాజకీయం ఏ దుష్ప్రచారం చేసినా ప్రజలు మిమ్మల్ని నమ్మే పరిస్థితిలో లేరు. మీరు నల్గొండలో సభ పెట్టుకోండి, ఎక్కడైనా సభ పెట్టుకోండి. తెలంగాణకు చేసిన అన్యాయం, కృష్ణా నదీ జలాలు మీరు మోసం చేసినరు. కృష్ణా రివర్ వాటర్స్ ఆంధ్రప్రదేశ్ దొంగలిస్తే మీరు కోఆపరేట్ చేసినరు. మీరు నల్గొండ పోయే ముందు
తెలంగాణ ప్రజల నుంచి కృష్ణానది జలాల్లో మీరు మోసం చేసినందుకు, అన్యాయం చేసినందుకు క్షమాపణ కోరాలని చెప్పి డిమాండ్ చేస్తూ ముగిస్తున్నాను. Now the discussion on government resolution. హరీష్ రావు గారు. ధన్యవాదాలు అధ్యక్ష. మా రిక్వెస్ట్ ఒకటే ఉంటే అధ్యక్ష, మీకు లెటర్ కూడా ఇచ్చాం రాతపూర్వకంగా. ప్రభుత్వము సత్యదూరమైనటువంటి ప్రజెంటేషన్ ఇచ్చారు. మేము కూడా ప్రజెంటేషన్ ఇవ్వడానికి, వాస్తవాలు వివరించడానికి సిద్ధంగా ఉన్నాము. మాకు కూడా ప్రజెంటేషన్కి అవకాశం ఇవ్వమని అడిగాం అధ్యక్ష. కానీ మాకు మీరు అవకాశం ఇవ్వకపోవడం ఇది దురదృష్టకరం. అధికార పక్షమైన ప్రతిపక్షమైన వాస్తవాలు ప్రజలకు తెలవాలంటే ఇద్దరు కూడా ప్రజెంటేషన్ ఇచ్చినప్పుడు వాస్తవాలు సభకు తెలుస్తాయి, సభ ద్వారా ప్రజలకు కూడా తెలిసే అవకాశం ఉంటుంది. కానీ మీరు ఈరోజు ఏకపక్షంగా ఇవ్వడం అనేటువంటిది ఇది చాలా బాధాకరం అధ్యక్ష. అయితే అట్లీస్ట్ మేము తీసుకున్నాము, పరిశీలించినాము. గతంలో శాసనసభలో జరిగిన ఆనవాయితీని మరియు శాసనసభ నిబంధనలను కులంకషంగా పరిశీలించి తగు నిర్ణయం తీసుకొని మీకు తెలియజేస్తామని కూడా చెప్పినాము. మీరు మళ్ళీ దాన్ని రిపీట్ చేస్తున్నారు. దయచేసి డిస్కషన్ ఉంది సార్. యు ఆర్ ఆల్ పవర్ఫుల్ సార్. ప్లీజ్ సార్, ఎనీహౌ సార్, మా యొక్క నిరసన తెలియజేస్తూ మొత్తానికైతే ఇది ఈరోజు శాసనసభలో ప్రాజెక్టులు కేఆర్ఎంబీకి అప్పచెప్పమని మేము తీర్మానాన్ని ప్రవేశపెడుతున్నామని ఈరోజు కాంగ్రెస్ పార్టీ ముందుకు రావడం అంటే డెఫినెట్గా ఇది తెలంగాణ ప్రజల విజయం, బీఆర్ఎస్ పార్టీ విజయం. మేము రేపు నల్లగొండలో సభ పెట్టినాం గనక ఇవాళ ముందు రోజే సభలో తీర్మానం పెట్టి వాళ్ళు చేసిన తప్పులను సవరించుకున్నందుకు ఒక నిమిషం వారు గౌరవ శాసనసభ్యులు నల్గొండకు వచ్చే ముందు కాబట్టి చెప్తున్నా అధ్యక్ష. నేను జగన్మోహన్ రెడ్డి గారు స్టేట్మెంట్ ఇచ్చిన తర్వాత జగన్మోహన్ రెడ్డి గారు అసెంబ్లీలో కేసీఆర్ ఒక అడుగు ముందుకేసి రాయలసీమ, ప్రకాశం, కృష్ణా, గుంటూరు అని చెప్పిన తర్వాత ఇంకా మేమేమో తప్పు చేసాం. జగన్మోహన్ రెడ్డి చెప్పిండు, గౌరవ ముఖ్యమంత్రి గారు చెప్పిండు. మీకు ఒకటే చెప్తున్నా అధ్యక్ష, మా గౌరవ మంత్రివారు ఉత్తమ్ కుమార్ రెడ్డి చెప్పాను, మీకు ఏమన్నా నల్గొండ కాదు కదా, నల్గొండ రావాలంటే మన 60 రోజుల కింద ఎన్నికలు 60 రోజుల కింద జరిగిన అధ్యక్ష. ఎంత చేసా అధ్యక్ష? ఎక్కడ కూడా బొటాబొటి డిపాయిడ్ తెచ్చినాక 11 సీట్లల్లో ప్రజలు చెప్పుతో కొట్టినట్టు ఒక్కొక్క ఎమ్మెల్యే 60-70 వేలతో గెలిచినంటే నల్గొండ జిల్లాని మోసం చేసిండు. కాబట్టి ఆ విధమైన రిజల్ట్ ఇచ్చాను. ఇవాళ అధ్యక్ష, ఆ రోజు మా జిల్లాకు చెందిన మంత్రి ఉన్నట్టు దగ్గర 10 ఏళ్ళు ఇవాళ సభలో లేడంటే మొఖం లేక జగదీష్ రెడ్డి గారి గౌరవ శాసనప్పుడు ముఖంలో లేడు. ఎందుకంటే కేసీఆర్, హరీష్ రావు, జగదీష్ రెడ్డి కలిసి మా జిల్లాని నాశనం చేసిండు. దక్షిణ తెలంగాణ నాశనం చేసి ఇవాళ మంచినీళ్ళు లేక అధ్యక్ష ట్యాంకర్లతోని ఇవాళ మళ్ళా ఫ్లోరైడ్ నీళ్ళు తీసుకొచ్చే అధ్యక్ష మాది 2004లో కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చినప్పుడు సాగర్కి వెళ్ళి తీసుకొచ్చి కృష్ణా వాటర్ తాగిన వాళ్ళు ఇవాళ వీళ్ళ పుణ్యమా అని వ్యవసాయం మర్చిపోండి. తాగటానికి నీళ్ళు లేక ఫ్లోరైడ్ నీళ్ళు తాగుతాం అధ్యక్ష. అందుకనే క్షమాపణ చెప్పాలి. ఇదే కేసీఆర్ గారు బయలుదేరే ముందు ముక్కు నేలకు రాసి నల్గొండ జిల్లాలో ఎంటర్ చేయాలని చెప్పి అదే మరొకసారి చెప్తున్నా. మీరు జగన్మోహన్ రెడ్డి గారు స్టేట్మెంట్ తీసిన తర్వాత మీ తలకాయ ఎడబెట్టుకుంటారు. జగన్మోహన్ రెడ్డి గారు స్టేట్మెంట్ ఇల్లే, జగన్మోహన్ రెడ్డి స్టేట్మెంట్ ఇల్లదా మినిస్టర్ గారు? మధ్య అధ్యక్ష మా పల్లా రాజరెడ్డి గారు ఒకసారి అధ్యక్ష పల్లా రాజశేఖర గారు గౌరవ శాసనసభ్యులు మా ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు మాట్లాడుతున్నప్పుడు ఆయన ప్రాజెక్టు గురించి మాట్లాడధ్యక్ష. ఆయనకి ఏం సంబంధం అధ్యక్ష? ఆ ప్రాజెక్టులు 2014 రాజకీయాలే లేడు. ఒక ఇంజనీరింగ్ కాలేజీలో మేనేజరు ఆయనకి అధ్యక్ష ప్రాజెక్టుల గురించి ఆయన మధ్యలో మాట్లాడతాడు. అందుకని చెప్తున్నాం అధ్యక్ష, మళ్ళీ డిమాండ్ చేస్తున్నాం. క్షమాపణ కాదు, తల తిరిగి నల్గొండ జిల్లా ప్రజలు నల్గొండ జిల్లా పెట్టే
కాలు పెట్టి అర్హత కూడా Please, లేదని చెప్పి conclude కేసీఆర్ చేయండి. గారికి మరొకసారి హెచ్చరిక చేస్తున్నాం. హరీష్ రావు గారు ప్లీజ్ ప్లీజ్. సార్ ఇప్పుడు స్పీకర్ సార్ రాహుల్ గాంధీని కూడా అమేథీలో చెప్పుతో కొట్టినట్టే మరి. ఎందుకంటే ఇవాళ కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారు బరాబర్ ఆడదాం. హరీష్ రావు గారు ప్లీజ్ ప్లీజ్ ప్లీజ్. సార్ ఒక రిక్వెస్ట్, స్పీకర్ గారితో నా రిక్వెస్ట్ ఏంటంటే కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారు మాట్లాడినటువంటి వ్యాఖ్యలు ఆయన విత్డ్రా చేసుకోవాలి, బేషరతుగా క్షమాపణ చెప్పాలి, లేదంటే మీరైనా దాన్ని సభ యొక్క రికార్డుల నుంచి తొలగించాలి. అప్పటిదాకా నేను మాట్లాడడం సార్. ఇప్పుడు ఒక రాష్ట్రాన్ని సాధించిన కేసీఆర్ ను 10 ఏళ్ల ముఖ్యమంత్రి గారిని పట్టుకొని అటువంటి భాష మాట్లాడడం తగదు. మేము కూడా అనొచ్చు రాహుల్ గాంధీ గారిని అమేథీలో చెప్పుతో కొట్టారని మేము అనలేమా? సో లెట్ హిమ్ విత్డ్రా ద వర్డ్ దెన్ ఐ విల్ స్పీక్. లేదా మీరైనా తొలగించండి. తప్పకుండా రికార్డులను పరిశీలించేదేముంది సార్? తొలగించే ప్రయత్నం చేస్తా. మీరు కంటిన్యూ చేయండి. లేదు సార్, ఆయన అన్నాడు సార్ చెప్పుతో కొడతామనే పదాన్ని మీరు డిలీట్ చేయాల్సిందే. తప్పకుండా మీరు చెప్పాలి సార్. ఐఎమ్ డిలీటింగ్ అని చెప్పండి.